నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారెడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. 10 ఏళ్లు గడిచిన ఆకాంక్షలు నెరవేరలే. అందుకే ఆధిపత్యాన్ని ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చారు. ప్రజల కలల సాకారమే మా ఎజెండా. పటిష్టంగా సంక్షేమ పథకాల అమలు. రైట్, సంక్షేమ పథకాలు అయితే అమలవుతున్నాయి. అన్ని అమలవ్వట్లే. కొన్నైతే అమలవుతున్నాయి. బాగానే అమలవుతున్నాయి. చాలామంది లబ్ధిదారులు అమలు పొందుతున్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని వరల్డ్ నెంబర్ 1 చేస్తా. వరల్డ్ నెంబర్ 1 చేస్తాం. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరణ, ఇక గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిండు. ఇది నాకు రేవంత్ రెడ్డి మాట్లాడేది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఇవంతా కూడా అంటే మామూలుగా అందరూ తెలుసు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడని, చంద్రబాబు నాయుడు మనిషి అని. రేవంత్ రెడ్డి చంద్రబాబు అంటే చంద్రబాబే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిండు. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబే కారణము. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండు అంటే కూడా చంద్రబాబే కారణం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఈ స్థాయి వరకు ఎదిగిండంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే కనబడుతుంది. ఆయన కూడా అప్పుడు విజన్ 2020 అన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు 47 అని ఆయన కూడా గతంలో అన్నాడు, 2047 అని. ఇప్పుడు ఈడ కూడా రేవంత్ రెడ్డి 2047 నాటికి రాష్ట్రాన్ని వరల్డ్ నెంబర్ 1 చేస్తాం. నువ్వు అంటే 25 టు 25 అంటే అదొక 22 ఇయర్స్, ఇంకా 22 ఇయర్స్ ఉంది. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తాం అంటున్నాడు, కరెక్టే. కానీ అప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, లేదా మధ్యలో పోయి మళ్ళీ అప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా అనేది పెద్ద కళ్ళనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, ఎన్ని అమలు చేసినప్పటికీ కూడా. ఇంకా చూద్దాం ఆయన ఏమో అన్నాడు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజలు ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. వారి ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్పీచ్ అనంతరం సీఎం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రావడానికి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు నగదు పురస్కారాలు, ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ అందజేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్, అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ హెసిటేషన్లో నేను చాలామంది వరకు ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది ఏదో రాజకీయ నాయకులు ఏదో ఆ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, లేకపోతే ఎంపీలుగా ఉన్నారు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు పార్టీ పరంగానా, లేకపోతే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినారు. రేవంత్ రెడ్డి అక్కడో ఇక్కడ ఆయన కూడా పార్టిసిపేట్ చేసిండు. మొత్తానికి చేయలేదు అనొద్దు. ఆయన అసెంబ్లీలో మాట్లాడినాడు, అక్కడ 2-3 సార్లు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అంటే తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ఎమ్మెల్యేగా ఆయన పాల్గొన్నాడు. కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు అయితే రేవంత్ రెడ్డి లేడు. కానీ ఒకసారి ఆయన గన్ పట్టుకొని వెళ్ళే విజువల్స్ చాలా వరకు వైరల్ చేస్తుంది బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడని. ఎందుకంటే అప్పుడు చాలా వరకు టీడీపీ ఎమ్మెల్యేలు ఇంట్ల పైన అటాక్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ఎలాంటాడు, ముందే ఆయన ఎవ్వరికి ఇనే పర్సన్ కాదు, ఒక మాట అంటే అస్సలు ఊరుకోడు, కౌంటర్కి పెద్ద రీకౌంటర్ ఇస్తాడు. అల్లు అర్జున్ ఎట్లా తగ్గేది లేని విధంగా ఆయన వైఖరి మనకు తెలుసు. అలాంటి రేవంత్ రెడ్డిని పైన ఇంటిపైన అటాక్ చేస్తే ఆయన ఎట్లా ఊరుకుంటాడు, చేతో గన్ పెట్టుకొని పోయినాడు. సో అది బాగా వైరల్ చేస్తారు. ఆయనకు కూడా తెలంగాణలో ఉన్నాడు. తెలంగాణలో మరి అంత పార్టిసిపేట్ చేయకపోయినా ఉన్నటువంటి పార్టీ ఆంధ్రకు చెందినటువంటి పార్టీ కాబట్టి, అంటే ఆంధ్ర నినాదం ఉన్నటువంటి పార్టీ, సమైక్యాంధ్ర నినాదం ఉన్న పార్టీ కాబట్టి ఆయన ఆ విధంగా ఉన్నాడు. అయితే ఈరోజు ఆయన ఈ కవులకు, కళాకారులకు మనం చెప్పుకున్నట్టు చాలామంది తెలంగాణ హెసిటేషన్లో చాలా వరకు కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మె కానీ, వంట వార్పు కానీ, చాలామంది జోబుల నుంచి డబ్బులు పెట్టుకొని తెలంగాణ రావాలి, ఇది హిస్టారికల్ మూమెంట్, ఈసారి రాకపోతే ఎప్పటికీ రాదు అనే విధంగా చాలామంది చాలా ఏరియాస్లో వాళ్ళ ఆస్తులు అమ్ముకొని స్టేట్ వైడ్గా తిరగడానికి డబ్బులు కావాలి కదా, మళ్ళీ వాళ్ళకి వేరే సోర్స్ లేనప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరీ తిరిగినారు. చాలామంది వాళ్ళ డేస్, వాళ్ళ టైం మొత్తం కూడా ఉద్యమానికి కేటాయించిన వాళ్ళు ఎంతోమంది, వందల వేల మంది ఉన్నారు. అందులో కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్, మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గౌరవించాల్సిన సందర్భం. వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉండాలి. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళని పిలిచి గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళ త్యాగం చేసినారు కాబట్టి. ఇక్కడ మహిళా సంఘాలకు QR కోడ్ కార్డులు తాము బాధ్యతలు చేపట్టిన నాటికి ఆర్థిక వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని సీఎం పేర్కొన్నారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ రాష్ట్రానికి
గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నల్లేరు మీద నడక కాదని తమకు తెలుసని, అయినా ప్రజల ఆకాంక్షలను ప్రజాప్రభుత్వం ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థికంగా ఎదగడానికి ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించామని, తొలి ఏడాదిలోనే 21,000 కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సభ్యులకు QR కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చామని సీఎం చెప్పారు. ఇక భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి భూ యాజమానులకు భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు దీనిపైన ఇదొక ప్రకటన, నాకు తెలిసి ఇది వచ్చిందో రాలేదు, మళ్ళీ ఏది రాజీవ్ యువ వికాసం ఇలా అందజేస్తా అన్నాడు, ఇలా విడుదల చేయలేదు. రాజీవ్ యువ వికాసం స్కీము వస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు. అందులో అప్లై చేసిన లక్షల మందిలో, లక్షలు కాదు నాకు తెలిసి చాలా వరకు అప్లై చేసినారు, 1 కోటి దాటిండొచ్చు. అంతమందిలో సగం మంది అనర్హులుగా ప్రకటించిందంట. స్క్రూటినీ చేసి ఎంక్వైరీ చేస్తే సగం మంది అనర్హులు అంట. ఇంకా సగం మందికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే డేట్లు చెప్పకపోతే మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి. ఎప్పుడు చూసినా ఏప్రిల్, మే, జూన్, జూలై అని డేట్లు చెప్పుకుంటూ పోతున్నాడు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి లబ్ధిదారులకు ఎవరైతే అర్హులు ఉన్నారో, అప్లై చేసుకుని అందరికి రాదు కదా, 5 లక్షల మందికి ఏమో ఇస్తున్నాడు, కొన్ని కోట్ల బడ్జెట్ ఉంది. ఎవరైతే అర్హులు ఉన్నారో కొద్ది మందికైనా ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఈరోజు అందజేస్తే బాగుంటుండే. జూన్ సెకండ్ అని చాలాసార్లు చెప్పిండు, మీడియా చెప్పింది, ప్రభుత్వం మంత్రులు చెప్పినారు, అధికారికంగానే చెప్పినారు. ఈరోజు ఆ రాజీవ్ యువ వికాసం స్కీమ్ సంబంధించి వాయిదా పడింది, స్క్రూటినీ చేయాలి, ఇంకా చాలామంది అనర్హులు ఉన్నారు, దానికి డీటెయిల్గా మేము అన్ని డీటెయిల్స్ తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఇస్తాము అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇది జూన్ 2న ఇస్తాన్నారు, ఏమైంది ఇయ్యాలి అనేది ఒక పెద్ద రిమార్క్ కదా గవర్నమెంట్కి. సో మొత్తానికి డేట్లు చెప్పకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డేట్లు చెప్పకుండా త్వరితగతిన ఎప్పుడు వస్తే అప్పుడు అనర్హులు కాకుండా అర్హులకు అందరికీ కూడా ఈ పథకాలు అందజేస్తే బాగుంటుంది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.